వెతుకులాట. దేవుని వెతికి 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 అసలు మీతో ఏం మాట్లాడాలో ఆయన్ని అడిగి మరలా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు విడిచిపెడితే మాకు ఫలితం ఏముంటుందమ్మా? మీరు మారి అన్నయ్య మీరు చెప్పిన మాట వలన నా జీవితంలో నా నోరుని కట్టుకోగలిగాను, మీ మాటల వలన నా జీవితాన్ని సరిచేసుకోగలిగాను, మీ మాటల వలన నా పరిశుద్ధతని ఈరోజు దేవునితో ఎంతో సంతోషంగా పంచుకుంటున్నాను అని మీరు చెప్తున్నప్పుడు మరింత బలం మాలోనికి వస్తుంది. అర్థమవుతుందా? వచ్చే వారం ఎందుకో విన్నారు, వెళ్ళిపోయారు, పరిశుద్ధత లేకుండా నడిచేసి మరలా దేవుని సన్నిధిలోకి వస్తే మీకు ఫలితం ఉండదు, మాకు ఆకలి తీరదు. కాబట్టి నేడు దేవుడు చెప్తున్న విషయంలో మనం ఏం చేయాలో గలతీ పత్రికలోనే అంటాడు. చూడండి 4వ అధ్యాయము 18వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా మాకు ప్రసన్న వేదన కలుగుచున్నది.